పోతన తెలుగు భాగవతం ప్రథమ స్కంధం ప్రార్థన. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్. సర్వలోకాలను సంరక్షించుట అందు గట్టి సంకల్పం కలవాడిని, భక్తజనులను కాపాడుటలో మిక్కిలి తొందర కలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండభాండాలు సృజించేవాడిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని, మహానందం దేహంగా గల ఆత్మీయుని, నీవుగానే తప్ప నాకంటూ వేరే ఉనికి లేనంతగా నీలో ఐక్యం అయ్యే పదవిని అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను. ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంథారంభ ప్రార్థనా పద్యం. ఈ తెలుగుసేతను బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాదు, మనందరి మోక్షాన్ని అపేక్షించి చేశారు. ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమానమైంది. ఇష్టదేవతా స్తుతి, వస్తు నిర్దేశము కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూల విక్రీడిత వృత్తం ఎన్నుకోవడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం, బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకున్ భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనా డింభకున్ అనే అద్భుత ప్రయుక్తాలు ఈ పద్యంలో 6 ఉన్నాయి. భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షణ చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే 6ంటికి ప్రతీకలు ఇవి. శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కందంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైనవారి కథలు, తృతీయ స్కందంలోని దేవహూతి వృత్తాంతము, చతుర్థ స్కందంలోని ధ్రువ చరిత్ర స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది. లోకరక్షైకారంభకున్ అనటంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, కంస, కాలయవనాదులను సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది. భక్తపాలన కళా సంరభకున్ అనటంలో భక్తులను పాలించటం భగవంతుని కళ, ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి మహావిష్ణువు వైకుంఠం నుంచి పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం స్ఫురిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది. దానవోద్రేకస్తంభకున్ అనటంతో అష్టమ స్కందంలోని వామనావతారం వ్యంజకమైంది. తరువాతి మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి, వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు. దుష్టశిక్షణచనుడైన స్వామి వామనుడై ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయటం ధ్వనించింది. కేళిలోల కుంభకున్ అనటం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర స్ఫురిస్తోంది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్లల్లో నుంచే కదా బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి, సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామి కళ్ళు సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే ప్రధానకర్తని ద్వితీయ స్కందం నిరూపిస్తోంది. మహానందాంగనా డింభకున్ అనటం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి, ఆ నందాంగనకు ఆనందానికి, మహా ఆనందమే దేహంగా కల స్వరూపికి ప్రతీక. వాలిన భక్తి మృక్యదన వారిద తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మమయూఖమాలికిన్
బాల శశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికి. అనంత లీలాతాండవలోలుడైన పరమశివునికి, మిక్కిలి దయ గలవానికి, త్రిశూలధారికి, పర్వతరాజపుత్రి పార్వతీదేవి యొక్క ముఖ పద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, మెడలో పుర్రెల పేరు ధరించిన వానికి, మన్మథుడి గర్వం సర్వం అణిచేసిన వానికి, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించే వానికి, శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను. ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి నిన్నేతకు, దేవతానికరనేతకు, కల్మష చేతకున్ నత్రాతకు ధాతకున్, నిఖిల తాపసలోక శుభప్రదాతకున్. చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టించడం నేర్చినవాడు, సరస్వతీదేవికి మనోరంజకం చేకూర్చువాడు, వేదాలనన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు, సమస్త బృందారక బృందాన్ని నాయకుడై తీర్చిదిద్దువాడు, భక్తుల పాపాలను పోకార్చువాడు, దీనజనులను ఓదార్చువాడు, తపోధనులందరికీ శుభాలు ఒనగూర్చువాడు అయినట్టి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను. ఇలా సకలలోక పాలకులైన ముగ్గురు మూర్తులకు చేతులెత్తి నమస్కారం చేసిన అనంతరం అని నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబుసేసి, ఆదరమొప్ప మృక్యుడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి, దోషభేదికి, ప్రసన్న వినోదికి, విఘ్నవల్లికాచ్ఛేదికి, మంజువాదికి, అశేష జగజ్జననందవేదికిన్, మోదగఖాదికిన్, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్. పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ అనే సంపదను సంపాదించినవాడు, సకల పాపాలను విరిసిపోయేలా చేసేవాడు, శరణాగతులకు వినోదములు కలుగజేయువాడు, సమస్త విఘ్నాలనే బంధనాలు ఛేదించువాడు, మంజుల మధురంగా భాషించేవాడు, అఖిల లోకవాసులు అందరకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు, ఉండ్రాళ్ళు ఆరగించువాడు, మదించిన మూషకరాజును మిక్కిలి సంతోషంగా అధిరోహించి విహరించువాడు, శుభాలు ప్రసాదించువాడు అయిన వినాయకునకు చక్కటి మన్ననలతో నమస్కరిస్తున్నాను. క్షోణితలంబు నన్ను దురుమోగగ మ్రొక్కినుదింతు, సైకత శ్రోణికి, చంచరీక జయ సుందరవేణికి, రక్షితామర శ్రేణికి, తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్, వాణికి అక్షదామశుక వారిజ పుస్తక రమ్య పాణికిన్. నేలకు నెన్నుదురు తాకేలా సాగిలపడి మ్రొక్కి, సైకత శ్రోణి, చదువులవాణి, అలినీలవేణి అయిన వాణిని సన్నుతిస్తాను. సుధలు వర్షించే సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షించే సౌందర్యరాశిని, కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరించే కరుణామయిని, ఒక చేతిలో అక్షమాల, ఇంకో చేతిలో రాచిలుక, వేరొక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో పుస్తకం ముచ్చటగా ధరించే ఆ తల్లిని సదా సంస్తుతిస్తాను. పుట్టన్ పుట్ట శరంబునన్మొలవ, అంభోయాన పాత్రంబునన్, నెట్టంగల్ గను కాళి కొల్వను, పురాణింపందొరంకొంటి, మీదెట్టే వెంట చరింతు, తత్సరణి నాకీవమ్మ ఓ అమ్మ, మేల్పట్టున్మానకుమమ్మ
నమ్మెదదుమీ బ్రాహ్మీ దయాంభో నిధి. అందరిని పుట్టించే బ్రహ్మదేవుని అర్ధాంగి సరస్వతీదేవి. నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను, బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడను కాను, రెల్లుపొదలో పుట్టిన సుబ్రహ్మణ్యుడను కాను, పడవలో పుట్టిన వ్యాసుడను కాను, కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను. కాని మాతా, ఈ భాగవత పురాణ రచన కూడా వారిలాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడా వారి రచనల వలెనే శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు తల్లీ. నిన్నే నమ్ముకున్నానమ్మా, నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు దయామయీ. పుట్టంబుట్టసిరంబునన్ మొలవ అనే పాఠ్యాంతరం ప్రకారం పుట్టలో పుట్టి శిరస్సున పుట్టిన వాల్మీకిని కాదు. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారదనొప్పు నిన్ను మది కానగనెన్నడుగల్గు భారతీ. భారతీదేవి. తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతీ. తల్లి, వికాస ప్రకాశాలకి ప్రతీకగా అప్పుడే వెళ్లి విరుస్తున్న పద్మం అలంకరించిన హస్తంతో, శరశ్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూపమైన శ్వేత స్వరూపంతో, విజ్ఞాన స్వరూపాలై దిగ్దిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాలలోని మణి మాణిక్యాల కాంతులతో, వేదసూక్తులు వెల్లడిచేసే స్వీయ ప్రభావంతో, ఉత్తమతమ భావాల పరంపరలలో విస్తృతంగా విహారిస్తుండే భారతీదేవి. నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించమ్మా. అంబ నన్వాంబుజోజ్వల. పద్యం 1:9 ఎర్న భారతం నుండి గ్రహించబడింది. ఇది మన బమ్మర్ పోతనామాత్యులు పూర్వకవులపై నుండే గౌరవం కొలది ఈ పద్యంలోని మాధుర్యంపై ఇష్టం చేత తన భాగవతారంభ పద్యాలలో చేర్చారు. ఇది బహుదా ముదవహం అని నా భావన. అమ్మలగన్నయమ్మ ముగురమ్మలములపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దుర్గాదేవి తల్లులందరికీ తల్లి, సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి, దైత్యులను నాశనము చేసి వారి తల్లియైన దితి కడుపులో దుఃఖము చేకూర్చిన తల్లి, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి అయిన మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో మహత్వము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించుగాక.
హరికిన్ పటముదేవి పుణ్యముల ప్రోవర్థంబు వెన్నిక్క చందురుతో బుట్టు భారతీగిరి సుతల్తోనాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నిల్చు ఇల్లాలు భాసురదన్ లేములు వాపు తల్లి సిరిచున్ నిత్య కళ్యాణముల్. దేవాదిదేవుడైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి రాసి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి సిరిసంపదలకు పెన్నిది చందమామకు గారాల చెల్లెలు వానితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోని అరవిందాలు మందిరంగా గల జవరాలు అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి ఆ శ్రీమహాలక్ష్మి నిత్య కళ్యాణాలు అనుగ్రహించుగాక అని ఇష్టదేవతలను చింతించి దినకర కుమార ప్రముఖులం తలంచి ప్రథమ కవితా విరచన విద్యా విలాసాతిరేకి వాల్మీకి నుదించి హయగ్రీవదనుజ కర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసునకు వ్యాసునకు నొక్కి శ్రీ మహాభాగవత కథా సుతారస ప్రయోగికి శుకయోగికి నమస్కరించి మృదు మధుర వచన వర్గ పల్లవిత స్థాణునకున్ బాణునకున్ ప్రణమిల్లి కతిపయ శ్లోక సమ్మోదిత సూరు మయూరునభినందించి మహాకావ్యకరణ కళావిలాసుం కాళిదాసుం గునియాడి కవి కమలరవిన్ భారవిన్ బొగడి విదలితాఘుమాఘు వినుతించి ఆంధ్ర కవితా గౌరవజన మనోహారి నన్నయ సూరిం కైవారంబుసేసి హరిహర చరణారవింద వందనాభిలాషిన్ తెక్క మనీషిన్ భూషించి మరియు ఇతర పూర్వ కవిజన సంభావనంబు గావించి వర్తమాన కవులకు ప్రియంబు వలికి భావి కవుల బహూకరించి ఉభయ కావ్యకరణ దక్షుండనై ఇలా ఇష్టదేవతలందరినీ స్తుతించి సూర్యభగవానుడిని కుమారస్వామిని స్మరించుకున్నాను. ముందుగా కవితాసరస్వతి విలాస విన్యాసాలను వెలయింపజేసిన వాల్మీకి మహర్షుల వారికి వందనం చేస్తున్నాను. హయగ్రీవాసురుని చేతిలో పడి చిక్కుపడిన వేదసమూహాన్ని మొక్కపోని ఓర్పుతో నేర్పుతో చక్కదిద్దిన వ్యాస భగవానుల వారికి వంగి నమస్కరిస్తున్నాను. శ్రీ మహాభాగవత కథ అనే సుధారసాన్ని పంచిపెట్టిన సుఖయోగికి తలవంచి నమస్కరిస్తున్నాను. అనంతరం తన మెత్తనైన తీయనైన పలుకుల కులుకులతో శిలల్ని సైతం చిగురింపజేసిన బాణకవికి ప్రణామం చేస్తున్నాను. ఎన్నదగిన కొన్ని శ్లోకాలతోనే భగవానుడైన భాస్కరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసికొన్న మయూరకవిని అభినందిస్తున్నాను. మహాకావ్యాలను నిర్మించే కళలో ఆరితేరిన కవి చంద్రుడు కాళిదాసుని కైవారం చేస్తున్నాను. కవుల హృదయాలను దోచుకున్న నన్నయ భట్టారకుని స్తుతిస్తున్నాను. హరిహరనాథుని చరణారవిందాలకు ఆనందాతిశయంతో మ్రొక్కుతున్న తిక్కనాచార్యుని కొనియాడుతున్నాను. తక్కిన పూర్వకవులందరినీ మనసారా భావించి సంభావిస్తున్నాను. ఈనాటి కవులందరినీ అభినందిస్తున్నాను. ముందు తరాలలో రాబోయే కవులందరికీ శుభం పలుకుతున్నాను. ఆంధ్ర సంస్కృత ఉభయ భాషలలో గద్యపద్యాల చంపు కావ్యాలు రచించే నైపుణ్యం అలవర్చుకున్నాను.